జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మికి ఈ రాత్రిని ఒక కాళరాత్రిలా మార్చి ఒక పీడకలలా తన జీవితంలో మిగిలిపోయేలా చేయాలి అనుకున్నాను. కానీ అది తిరిగి తిరిగి ఈ కుటుంబానికి ఒక పీడకలగా మారే పరిస్థితి తీసుకొచ్చింది. ఈసారి ఏం ప్లాన్ చేసినా మరింత బలంగా ప్లాన్ చేయాలి, మరింత పక్కాగా ప్రణాళిక వేసుకోవాలి. లక్ష్మి, నువ్వు కొడితే నేను తిరిగి కొట్టలేనా? కొట్టు చూద్దాం. మళ్ళీ గోబ గుయ్యమనేలా మరో 4 తగిలిస్తాను. నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష వేశాను. తప్పు చేశానా? నేనేం చేశాను? నా రూమ్ లో అన్ని మస్కిటో కాయిల్స్ వెలిగించింది నువ్వే కదా? అంత అవసరం నాకు లేదు, అంత తీరిక నాకు లేదు. ఓ అవునా? మరైతే ఇది నా రూమ్లోకి ఎలా వచ్చింది? మరి అంతగా తణువుకోకు మనీషా, ఈ బ్యాండ్ నీదే. ఇది నీ రూమ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నార్మల్. ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ నాలుగు చేరేస్తాను. చెప్పు, ఎందుకు చేసావే పని? నిన్ను ఇంట్లో నుంచి గెంటించేయడానికి. మళ్ళీ నువ్వు ఈ ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి. ఎప్పటికీ అవ్వని విషయాల్ని కలలుగా బాగానే కంటున్నావు మనిషా. ఇప్పటికి క్షమిస్తున్నాను, ఇక మళ్ళీ నా జోలికి రాకు. నీ జోలికి రావడం కాదు లక్ష్మి, ఏదో ఒక రోజు నిన్ను ఈ ఇంట్లో నుంచి అందరూ గెంటేసే పరిస్థితి తీసుకొస్తాను. అలాంటి రోజంటూ నిజంగా ఉంటే ఆ రోజు కన్నా ఒక్క రోజు ముందైనా నిన్ను అందరూ కొట్టేలా చీదరించుకునేలా చేస్తాను. మెడ పట్టి నిన్ను ఇంట్లోంచి గెంటించేలా చేస్తాను. దారం తెగిపోయిన గాలిపటం ఎంతోసేపు గాల్లో ఎగరలేదు లక్ష్మి. నువ్వు కూడా అంతే. నందన్ ఫ్యామిలీ కోడలు అనే దారం ఆల్రెడీ తెగిపోయింది. ఇంకా ఆ స్థానంలో ధీమాగా ఎగరగలను అన్న కలలు కనకు. నీకు తెగిపోయిన గాలిపటంగా నేను కనిపించుండొచ్చు మనిషా, కానీ తెగిపోయింది అనుకున్న దారం ఆధారం. ఈ ఇంటి కోడలు అనే పదవి రూపంలో ఇంకొక 6 నెలలు నాకుంటుంది అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఈ 6 నెలల కాలం చాలు నిన్ను ఈ కుటుంబం అసహించుకునేలా చేయడానికి. అది గుర్తుపెట్టుకో. లక్ష్మి, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు ఎన్ని రకాలుగా అవకాశం దొరికితే అన్ని రకాలుగా మనసుకి గాయం చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తా. మిత్రతో ప్రతి క్షణం క్లోజ్గా మూవ్ అవుతూ నీకు కాల్ ఎలా చేస్తా. ఇప్పుడు చూడు ఏం చేస్తాను.
సో మచ్ మీరు చిచి నువ్వు పట్టుకున్నావా? పడిపోతావని దయ తలిచి పట్టుకున్నాను. నీ దయ ఎవరికి అవసరం లేదు, ఎప్పటికీ అవసరం రాదు. వదిలో. మనీష్ వదిలేయమంటే అలా వదిలేస్తావా? నీ మాటని గౌరవించాను మనీషా. మాట మార్చుకో. నువ్వు కావాలని చేసావని నాకు తెలుసు. తెలుసుగా? తెలిసి అడుగుతావెందుకు? తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? ఇక్కడ తెలివితేటలు ప్రదర్శించిందెవరో, ఆ తెలివితేటలు బెడిసి కొట్టి ఇలా కింద పడింది ఎవరో నీకు బాగా తెలుసు. మరి అతి తెలివితేటలు ప్రదర్శించుకో. ఏదో చేయబోతే ఇంకేదో జరుగుతుంది. ఈసారి నిజంగానే నడుము విరిగినా విరుగుతుంది. నీ తెలివితేటలు ప్రదర్శించడం ఆపేసి కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం అలవాటు చేసుకో. అలా చూస్తూ నిలబడకపోతే కాస్త చేయవచ్చుగా. ఆ లక్ష్మి అన్న నీ మాటలు అంటూ ఉంటే అది నీకు పాటలా ఉందా, దైవ కీర్తనలా ఉందా? చాచి పెట్టి ఒక్కటి ఇవ్వకుండా అలా శ్రద్ధగా వింటూ నుంచున్నా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? తను నన్ను అన్ని మాటలు అంటున్నప్పుడు దానికి నువ్వు ఒక్కసారైనా సమాధానం చెప్పాలి కదా. తన చేత నోరు మూయించడానికే కదా ఇన్ని సర్కస్ స్వీట్లు చేసావు. మూయించావా మరి? ఇంకా తనతోనే మాటలు అనిపించుకున్నావు. అసలే చాలా చిరాగ్గా ఉన్నాను మనీషా. ఇంకా చిరాకు తెప్పించుకో. లక్ష్మి, వచ్చే ప్రతి అవకాశాన్ని నేను వాడుకుందామనుకుంటే ఆ ప్రతి అవకాశాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు వాడుకుంటున్నావు. నా సిటీ తెలివితేటల ముందు నీ పల్లెటూరి తెలివితేటలు చూపించటానికి ప్రయత్నిస్తున్నావు. నిన్ను ఎలా ఓడించాలో, ఎలా పడగొట్టాలో నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.